ఒక చొక్కా ఉంది. షాప్‌లో అమ్మితే ఎవరైనా కొనుక్కొని వేసుకోవచ్చు. ఎవరు కొనుక్కుంటే వాళ్ళు వేసుకుంటారు. అలాగే ఒక బస్సు ఉంది. అందులో ఎవరైనా ఎక్కవచ్చు. అంతేగాని బస్సులో ఫలానా వాళ్ళు మాత్రమే ఎక్కాలని లేదు. ఫలానా వాళ్ళు మాత్రమే ఎక్కగలుగుతారనేది లేదు. అలాగే ఒక చొక్కా ఉంది. ఫలానా వ్యక్తికి అని కుట్టారు కదా! అది ఫలానా వ్యక్తి కోసమే అని కుట్టరు. ఎవరికైనా సరిపోతుంది. కొనుక్కున్నోనికి సరిపోతుంది. అలాగే ఒక సంఘటనను గాని, ఒక కథను గాని కథగా చూపిస్తాం. సంఘటనను సంఘటనగా చూపిస్తాం. ఏ నటుడైనా పర్లేదు. ఆ నటుడి చేత మనం ఆ సంఘటనను చూపిస్తామనమాట. అంటే ఇప్పుడు కెమెరా ఉంది. ఒక విషయాన్ని షూట్ చేయాలంటే ఏ కెమెరాతోనైనా షూట్ చేస్తాం. మనకు ఆ విషయాన్ని చూపిస్తాం కదా! ఒక నటుడు అనేవాడు అలాంటి వాడనమాట. ఓకే. కెమెరా లాంటివాడు. సంఘటనను వాని చేత చూపిస్తాం అంతే. అంతేగాని తనను తాను చూపించుకోవాలి అనే విధంగా సంఘటన కంటే తననే హైలైట్ అయితే ఎవరు చూడరనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక విషయాన్ని షూట్ చేస్తున్నాం అక్కడ. తీస్తూ ఉంటే కెమెరా హైలైట్ అయితే ఎట్లా? విషయాన్ని పక్కన పెట్టి కెమెరానే హైలైట్ అయితే కెమెరా ఉంటది. విషయం ఎక్కడుంటది? అగో అట్లా అనమాట. కాబట్టి విషయాన్ని హైలైట్ చేయడానికి కెమెరాను వాడతాం తప్ప, కెమెరాను హైలైట్ చేసుకోవడం కెమెరానే చేసుకుంటే ఆడ విషయం ఎక్కడ కనబడుతది? నటుడు కూడా అంతే అనమాట. నటుడు తనను హైలైట్ చేసుకోవద్దు. విషయాన్ని హైలైట్ చేయాలి తన నటన ద్వారా.